హలో దోస్తులందరికీ, అవికావెన్స్ ప్రేక్షక అభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, మరి ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. దోస్తులు, ఒక నిమిషం, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను దోస్తులు, మీరు ఖచ్చితంగా పాటించాలని చెప్తాను. అయితే దోస్తులు, నేను ఎలా అంటే చాలా షైగా ఫీల్ అవుతాను. కొత్త వాళ్ళతో మాట్లాడాలన్నా, ఎక్కడికైనా వెళ్ళి పరిచయం చేసుకోవాలన్నా చాలా అంటే చాలా షైగా ఫీల్ అవుతాను. బయటికి రావాలన్నా కూడా చాలా షైగా ఫీల్ అవుతాను. అయితే నా పెళ్ళయ్యాక నేను మా హస్బెండ్ ఇద్దరు వేరే ఊర్లో ఇద్దరమే ఉండేవాళ్ళం. మా హస్బెండ్ ఆఫీస్ కి వెళ్ళేవారు, నేనైతే మొత్తం ఇంట్లోనే ఉండేదాన్ని. డోర్లన్నీ పెట్టేసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకునేదాన్ని, టీవీ చూసేదాన్ని. ఇలా నాకు చుట్టుపక్కల వాళ్ళు ఎవరో తెలీదు, ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. అలానే నాకు పొగరు అనుకునేరు, అంత ఫ్రీగా ఉండకపోయేదాన్ని. అయితే నాకెప్పుడు కాళ్ళు చేతులు లాగడం, డిప్రెసింగ్ గా అనిపించడం ఇలా ఉండేది. వంట చేయడానికి కొద్దిసేపు నిల్చున్నా కూడా కాళ్ళు లాగేవి. బాడీ అంతా వీక్నెస్ అనిపించేది. బాగానే తినేదాన్ని. తర్వాత ప్రెగ్నెన్సీలో యాక్టివ్ గానే ఉన్నాను, బాగున్నాను. మళ్ళీ డెలివరీలు అయ్యాక మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ దోస్తులు. చాలా టైర్డ్ గా అనిపించడం, వీక్ గా అనిపించడం, ఏ పని చేసినా కాళ్ళు చేతులు లాగడం, మెంటల్ గా డిప్రెసింగ్ గా అనిపించడం. ఇదంతా ఏంటో అనుకునేదాన్ని. మా సిస్టర్స్, కజిన్స్ అయితే చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు. అన్ని పనులు చకచకా చేసుకునేవాళ్ళు. నేను కూడా చేసేదాన్ని. కాకపోతే చేశాక మొత్తం బాడీ పెయిన్స్ ఉండేవి. అయితే కొన్నేళ్ళు ఇలాగే గడిచిపోయింది. రీసెంట్ గా బ్లడ్ టెస్ట్ లో తేలింది ఏమంటే నాకు చాలా విటమిన్ డి డెఫిషియన్సీ ఉందట. ఎంత అంటే దగ్గర దగ్గర 0 వరకు వెళ్ళిందని చెప్పొచ్చు. కాల్షియం కూడా చాలా చాలా తక్కువగా ఉంది. మీ అందరికీ తెలుసు కదా దోస్తులు, డి విటమిన్ ఉంటేనే మన బాడీ కాల్షియం ఇంకా ఫాస్ఫరస్ తీసుకోగలదు. అయితే ప్రెగ్నెన్సీలో డి విటమిన్ సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్ ఇస్తారు కదా, అప్పుడు బాగానే ఉన్నట్టుంది. మధ్య మధ్యలో మా తల్లిగారింటికి వెళ్ళినప్పుడు కూడా ఎండలోనే తిరిగే వాళ్ళం, బయటే ఉండేవాళ్ళం వరండాలో. అప్పుడు కూడా బాగానే ఉండేది. అసలు కారణం ఏంటో ఇప్పుడు అర్థమైంది. మీరు కూడా దోస్తులు అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. రోజు ఖచ్చితంగా 15 to 30 minutes ఎండలో ఉండి తీరాల్సిందే. పొద్దున ఎండ అయితే మంచిది. అంతకన్నా ఎక్కువగా మనకు డి విటమిన్ ఎక్కడ దొరకదు దోస్తులు. మన బాడీయే దాన్ని తయారు చేసుకుంటుంది సూర్యకాంతి నుండి. ఇది మీ అందరికీ తెలుసు అనుకుంటాను. విటమిన్ డికి బోన్స్ ఇంకా టీత్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. కాల్షియం, ఫాస్ఫరస్ అబ్జర్వ్ అవ్వాలంటే విటమిన్ డి ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మన బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి, ఊరికే ఫ్రాక్చర్స్ అవ్వకుండా. మనం అందరం కాల్షియం మీద ఫోకస్ పెడతాం కదా దోస్తులు. అది తింటే కాల్షియం వస్తుంది, ఇది తింటే కాల్షియం వస్తుందని. అదంతా వేస్ట్. మనకి డి విటమిన్ లేనప్పుడు కాల్షియం ఎంత తీసుకున్నా వేస్టే. మునగాకు, నువ్వులు, కరివేపాకు ఇంకా పెరుగు అయితే చాలా తింటాను నేను. ఎన్ని తిన్నా కాల్షియం ఇంత తక్కువ ఉందంటే ఆలోచించండి. డి విటమిన్ లేకపోతే కాల్షియం ఎంత తీసుకున్నా వేస్టే. మన రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందట దోస్తులు డి విటమిన్. మన బాడీ ఇన్ఫెక్షన్స్ నుండి ఫైట్ చేయడానికి, రోగాల నుంచి త్వరగా కోలుకోవడానికి డి విటమిన్ ఎంతో సహాయపడుతుంది దోస్తులు. ఇంకా మన మజిల్ స్ట్రెంత్ ని ఇంప్రూవ్ చేస్తుందట. మనకి ఎప్పుడు మజిల్స్ వీక్ గా అనిపిస్తాయి కదా దోస్తులు, ఏ చిన్న పని చేసినా కూడా అవి స్ట్రాంగ్ గా ఉండాలంటే మనం విటమిన్ డి ఉండాల్సిందే. ఇంకా మెయిన్ గా మన మూడు, మన మెంటల్ హెల్త్ విటమిన్ డి పైన ఆధారపడి ఉంటుందట దోస్తులు. విటమిన్ డి పుష్కలంగా ఉన్న వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండవు. ఇంకా మెయిన్ షుగర్. ఇప్పుడు డయాబెటీస్ చాలా మందికి వస్తుంది కదా దోస్తులు. మనకు సరైన మోతాదులో విటమిన్ డి లేకపోతే షుగర్ కూడా వస్తుందట. డయాబెటీస్ హార్ట్ కి కూడా చాలా మంచిదంట దోస్తులు. మన హార్ట్ నార్మల్ గా కొట్టుకోవడానికి, ఇక మొత్తానికి బాడీ అంతా నొప్పులు, చేత కాకుండా ఉండడం, ఇదంతా విటమిన్ డెఫిషియన్సీ దోస్తులు. మీరు ఖచ్చితంగా నా మాట వినాలి. మీ అందరికీ నేనంటే ఇష్టం కదా దోస్తులు. మీ పిల్లలకు కూడా చెప్పండి, రోజు ప్రొద్దున 15 to 30 minutes ఖచ్చితంగా సన్లైట్ లో ఉండండి. రోజు అంటే రోజు. మనకి ఆహారం ద్వారా చాలా తక్కువ వస్తుంది దోస్తులు. ఎగ్ ఎల్లోలో ఉంటుంది, ఎగ్ యోక్ అంటారు కదా,
అందుకే ఎండలో నిలుస్తున్నది కరెక్ట్. ఏంటి దోస్తులు నేను చెప్పాలనుకుంది, ఇంకా దోస్తులు నల్లగా అయిపోతాం, ట్యాన్ అవుతుంది అని కూడా అనుకోకండి. ఇదంతా మీకు సుత్తిలానే అనిపిస్తుంది దోస్తులు, కానీ మీరు పాటించాల్సిందే. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంకో విషయం ఏంటంటే దోస్తులు, నిన్న నా శారీ చూసి నా అటైర్ చూసి సూపర్ ఉందని అందరూ కామెంట్ చేశారు. కామెంట్ చేసిన వాళ్ళందరికీ, లైక్స్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు దోస్తులు. చాలా సంతోషంగా అనిపించింది. అలా చేయడానికి ఎన్ని గంటలు టైం పట్టిందో తెలుసా దోస్తులు? చాలా కష్టపడితే గానీ ఆ వీడియో కాదు. ఇప్పుడు నైట్ 11 అవుతోంది, ఇంకా 1K లైక్స్ కూడా రాలేవు. పోనీలేండి దోస్తులు, మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేస్తారు, కానీ చేసిన వాళ్ళకి, నిన్న సపోర్ట్ చేసిన వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ దోస్తులు. మరిగా మన ఆడబిడ్డ అత్తరిల్లు సిరీస్ లోని పార్ట్ 115 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. ఎంత ముద్దుగా పడుకుందో చిన్నారి. అప్పుడు పడుకుందంటే రాణి వాళ్ళు వచ్చేదాకా అసలు లేవడమే లేదు. హాయిగా నిద్రపోతుంది. చిన్నారి రాణిలాగే అనుకుంటా, చాలా సిన్సియర్ అండ్ సైలెంట్. ఎవరిని సతాయించదు, ఎవరిని బాధ పెట్టాలనుకోదు. నువ్వైతే రాణిలో అస్సలు బాధపడద్దు. హ్యాపీ కిడ్ అవ్వాలి నువ్వు. మమ్మీ డాడీ బాగా చూసుకుంటారు కదా నేను. ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి నువ్వు. నువ్వు సంతోషంగా ఉంటేనే మన హెల్త్ కూడా బాగుంటుంది. నీ హెల్త్ బాగుంటే నీ మమ్మీ హెల్త్ బాగుంటుంది. మమ్మీ నుంచి డాడీ హెల్త్, ఇలా అందరి ఆరోగ్యాలు బాగుంటేనే నిన్ను బాగా చూసుకుంటారు. అందుకే నువ్వు ముందు బాగుంటే మేమందరం బాగుంటాము. నీతో ముచ్చట పెడదామంటే అసలు నువ్వు లేవట్లేదే. ఇలా ఎంతసేపు పడుకుంటావు? అమ్మా నాన్న వచ్చే వరకు పడుకుంటావా? ఓకే, ఎత్తుకొని కూర్చున్నాడేనా? ఇంక ఈ పిల్లలు ఇవ్వలేదా? వీళ్ళు పీకిండు అటే వీకిండు, అచ్చతట్టే లేరు కదయ్యా. వాళ్ళని వారేసిపోతే వాళ్ళు చూస్తారు అనుకుంటారో ఏమో. అను, పిచ్చి పిచ్చిగా ఎందుకు మాట్లాడుతున్నావు? నీకేం నొత్తంది నేను మాట్లాడుతా ఉంటే? మరేంటిది, ఎందుకలా మాట్లాడుతున్నావు? వాళ్ళని గుడికి వెళ్ళమంది నేనే, చిన్నారిని చూసుకుంటానంది నేనే. మధ్యలో నీకేమవుతుంది? నీలాంటి వాళ్ళు గిట్లా అలసిచ్చుడికే, వాళ్ళు గట్ల నెత్తి మీదకి ఎక్కుతారు. అర్థమైందా? ఏం మాట్లాడుతున్నావాను? అవును మరి, కోడలంటే అనిగి మనగుండాలి. మొగుంతో పోతా అత్త మాముండంగా. ఎటు వద్దు, ఇంటిల్లు పాది వంటలు చేసుకుంటే ఇంట్లో క్షేమం చూసుకుంటూ కూర్చోవాలి. అప్పుడు వాళ్ళని ఇంటి మనిషి అన్నారు, ఇంటి పని మనిషి అంటారు. అమ్మా, పని అయింది, సరితమ్మ వాళ్ళ ఇంటికి పొమ్మటవా? అసలు నువ్వు దాని ఇంట్లో ఎందుకు పని కొప్పుకున్నావే? మొత్తానికి ఏడు ఉంటాంటివి కదా. పని ఏం లేదు, పని అంతా అయిపోయింది. ఏం చేయమంటావు? బియ్యం ఇస్తావు, సరిగేవు. ఏం బియ్యం? అన్ని బియ్యం మంచిగానే ఉన్నాయి, ఇంకా సరుగుడు ఎందుకు? అయినా దేనికి? నా చెల్లెకు ఏమన్నా వెయ్యాలి. పిండి గిన్నె పట్టించుకొని రాపో. నేను ఇంట్లో పనులు చేయడానికి వచ్చిన, బయట పనులు కాదు. బూతి, రేపు వచ్చేటప్పుడు ఐలైనర్ తెమ్మని నాకు గుర్తుంది కదా? గుర్తుందమ్మా, తెస్తా. రేపటి దాకెందుకు, సాయంత్రం తెచ్చితే తీయండి. తెలుసు కదా నీకు బ్రాండ్? తెలుసు తెలుసు, ఇప్పటికి ఎన్నిసార్లు తెలి. అవునే, నేను పిండి గిన్నె కట్టించుకురమ్మంటేనేమో బయట పని అంటావు. మరి గిరికి ఐలైనర్ బీలైనర్ తెమ్మంటే ఎందుకు తెస్తా అంటాను? తేనని చెప్పాలి దానికి కూడా. ఇక నాకు నువ్వు బేబీ మేడం ఒకటేనా? ఒకటి కాకపోతే ఏంటి? ఇగో నేను అబద్ధాలు చెప్పే టైపు కాదు, నిజమే చెప్తా. నాకు నువ్వు బేబీ అమ్మ సేమ్ కాదు. బేబీ మేడం నాకు ఎక్క నీకంటే. ఎందుకు? నేను ఏళ్ళ నుంచి ఆ మేడం దగ్గర పనిచేసిన. మెతుకు ఏడ తింటానో ఆడ విశ్వాసం చూపించాలి. అర్థమైందా? ఏం లెక్కింద చేసినా, ఆడ చేసినా, ఈడ చేసినా కాదు, అందరినీ ఒక లెక్క చూడాలి. నువ్వు ఇప్పుడు రానమ్మను స్వప్నమ్మను ఒక లెక్క చూస్తావా అమ్మ? ఇప్పుడు గాలిద్దరు ఎందుకు వచ్చిందే చెప్పమ్మా? నువ్వు వాళ్ళిద్దరిని ఒక లెక్క చూస్తావా? స్వప్నమ్మ దాన్ని వేసి పెడతావు నీకు, అందుకే నీకు గమ్మంటే ఇష్టం కదా. రానమ్మ పాప ఏం చెప్తుంది, ఏం చేయదు, తింటది పంటది. ఇవన్నీ మాటలు అదే చెప్పమన్నది కానీ చెప్తావు, దాని సంగతి నీ సంగతి. సరే మరి నేను పోతున్నా, బూటికి కాసేపు కూర్చోవా? నాకు బోర్ కొడుతుంది. రాని వచ్చాక వెళ్ళు. రానమ్మ వచ్చినాక ఇంకేడు ఉంటది, మళ్ళీ బయటకు పోతా అన్నారు కదా. బయటకు పోతే వంటోడి ఎత్తాడే, నీ అయ్యొచ్చి ఎత్తాడే. అయినా నువ్వు వంట చేసిపోనాడు, వంట నేను ఎందుకు ఎత్తామ్మా? ఇట్లా ఎమర్జెన్సీ ఏమన్నా చేస్తాను ఒప్పుకున్నావు, నాటకాలు ఆడకు. మరి చేసినా కదా, వంట అయిందాని? ఏం చేసినావి? అన్నం పప్పు టమాటా అన్న ఒక దాంట్లో ఉడికిచ్చిన, కిచిడి అనుకొని తినిగా.
కిచిడోడు తింటాడే. ఆ చెల్లైతే అసలుకే తినది. తిన్నది పన్నది. వేడి వేడి కిచిడిలో వేడి వేడి నెయ్యి పోసుకొని తిన్నది. ఇంకా నా చెల్లె కిచిడి తిన్నదా? కిచిడే తిన్నది. అవి అట్టని అడుగుండ్రి. మరి నాకు పెట్టకపోతే మీరు గంతకమ్మ ఉన్నదా? ఇంట్లో అందరు తిన్నారు టిఫిన్. నువ్వు ఒక్కదానే మిగిలిన్నావు. రానమ్మ ఎటు పోయింది, అటు పోయిందా, ఇటు పోయిందా, సప్నమ్మకు ఫోన్ చేసి ఆరాలు తీసుడు, ఆమె మీద ఎక్కించుడు, ఇవన్నీ వేసుకుంటా కూర్చుంటాను. తిండినే మర్చిపోయినావంటే నువ్వు గ్రేటే. అక్క అక్క వచ్చాడా లేదా బా? ఇదొకటి బాబా అనుకుంటా. ఏంటే బా వచ్చాడా? అవ్వ ఇది వచ్చింది కదా బేబీ. ఆడెటు పోయింట మరి అడుగు. బేబక్క బా వచ్చాడా? నువ్వు నాకు నచ్చలేదు, నాతో మాట్లాడకు. అయ్యో బేబక్క ఎందుకలా అంటున్నావు? అమ్మ నేను పోతున్నా. నేను పోడు పాడుగాను. టిఫిన్ చేసినాను, మరి కూరగాయ ఏం చేసినావే? టిఫిన్ కూరగాయ అన్నారే అమ్మా. పొద్దున కదే టిఫిన్, మధ్యాహ్నం కదే తినంటే ఇట్లా మామిడికాయ పచ్చడి వేసుకొని ఇక రాత్రికి ఏం చేస్తారో నాకు తెలియదు. బూటి కూర్చోమన్నాను కదా ఒక 5 నిమిషాలు. సరే తిండమ్మా కూర్చుంటా. వీళ్ళని చూస్తే నాకు కూర్చుంటే ఉడుతుంది. అసలు ఇది ఉండబుద్దే కాదు. నీకే అట్లుంటే నాకు రానికి ఎట్లుంటుంది చెప్పు. సరే కూర్చుంటా. ఏడ్చినట్టున్నావు కదమ్మా. అవునక్క వంట వంట అంటున్నావేంటి? మీ ఇంటి పని మనిషి ఎక్కడ? అదేంటి అన్న కూర్చున్నావు దర్వాజలో. ఆమె వంట చేయదా? చేయదట. కిసిడి చేసి పారేసిందట. నువ్వు తిన్నవటగానే మంచిగా నెయ్యి పోసుకొని. ఇక బ్రేక్ఫాస్ట్ అక్క తిన్నా. మరి అక్క నువ్వు తిన్నవానే ఇద్దరం తిందామని ఉన్నదా నీకు కొంచెమన్నా? నువ్వు ఇంకా లేతలేవని నేను ఇప్పటిదాకా టిఫిన్ తినకుండా ఉన్నా. అంత ఎటో ఎటో తిప్పినట్టు అవుతుంది. పొద్దున్న లేచినప్పటి నుంచి రాని రాని అని రాని తిట్టుకుంటా కూర్చున్నది. తిప్పినట్టు కాకపోతే ఏమైతుంది? గంతగానం బీపీ రేజ్ చేసాడు ఎందుకో ఏమో. అసలు రాని ఏం అనలేదు నిన్ను. ఫోన్ చేయకపోయినావే. బాగా ఫోన్ నెంబర్ లేదా నీ దగ్గర? చేసినక్క మామిడి పళ్ళు తెస్తా అన్నాడు, ఇంకా రాలేదు. బాగా వచ్చాక మేమిద్దరం కలిసి మ్యాంగోలు తింటాం. ఇద్దరు కలిసి తింటారా? అదేంటి? ఎవరి మూతులు ఎవరి చేతులు వాళ్ళకు ఉన్నాయి కదా. నీకు తెలియదు? అయ్యే మీ చెల్లె బాగా క్లోజ్ ఉంటది మురళితోటి. గట్ల ఆస్ట్రేలియాలో గట్లనే ఉంటారు. ఈ పని మనిషి ఎక్కడక్క? ఈ పని మనిషి కాదు, నీ ఇంటి పని మనిషి రాణి. దాన్ని మ్యారేజ్ డేనట. ఏమిడే మ్యారేజీ? రాజుగాడు ఉన్నారు, ఇద్దరు కలిసి గుడిపోయిండ్రు. గుడికి వెళ్ళారా? ఎలా పంపించావక్క నువ్వు? వాడికి కొంచెం కూడా లేదా? పిన్ని ఉంది ఇక్కడ, పిన్నికి చెప్పి వెళ్ళాలని. అడుగు నాకేమన్నా చెప్పింది అనుకుంటాను, అది ఇట్లా తయారైంది అనుకుంటాను. దాన్ని రెడీగా అన్నాడు, అది బుట్ట బొమ్మలకు రెడీ అయ్యి వచ్చింది. పోయిండ్రు ఇద్దరు. చిన్నది ఇక్కడే ఉందా? నువ్వు ఇలాంటివి అస్సలు ఎంటర్టైన్ చేయొద్దక్క. ఫ్యూచర్ లో కూడా మొత్తం నీ మీదే పడేసి వెళ్ళిపోతారు. నా మీద పడేస్తే నేను తీసుకుంటానా చూసుకుంటానా? మొత్తం ఉపాసం ఎండబెడతా. ఇంకోసారి దాన్ని పట్టుకునే పోవాలి గట్ట చేస్తా. శబాష్ అక్క, నీకు అసలు తెలుసో తెలీదో అనుకున్నాను. ఇప్పుడు కూడా పోరని గిచ్చానా లేపుదామంటే అది ఇట్లా చూస్తుంది అంటే బేబీ అటు పోవత్తం లేదు. మరి నేను గిచ్చన్నా? పిసపిస అయ్యకు, అది చూడంగా గిచ్చొద్దు. రాజుగానికి టాయ్ చెప్పిందనుకో ఇది మన సంగతి అయినట్టే. ఇక నన్ను అమ్మ అని విలువాడు, నిన్ను పిన్ని అని విలువాడు. మరేం వెయిట్ చేస్తున్నావు? ఊరికేనన్నా ఫోన్ చేసి ఏడుస్తుందని చెప్పు, వచ్చేస్తారు. గదే చేస్తానే కూర్చున్నా. చేసినాకనే ఇవాళ టిఫిన్ తింటావు. మీరిద్దరు సేమ్ ట్విన్స్ లానే ఉన్నారు. ఇద్దరు అక్క చెల్లెలా ఏంటి? బూటి కొంపదీసి నువ్వు అన్న చెల్లెలు కాదు కదా? వాళ్ళకి నాకు సంబంధం ఏముందమ్మా. నేనేనో ఇల్లేనో, ఆయన గీమె చూడ్డానికి నా లెక్కుండేంది. నేను ఎంత అందంగా ఉంటా, అది ఎట్లా పడింది? ఆ కళ్ళు, ఆ మూతి, ఆ ముక్కు. నన్నేమంటున్నావు? నిన్నంటలేనమ్మా, జీవతో ఎట్లా పాడైంది అని చెప్తాను. పొరడు ఫోన్ లిఫ్ట్నే ఎత్తలేడు. సీరియస్ అక్క, టోన్ పెంచు. వాళ్ళ అమ్మా చెప్పే. చెప్పేనట చెప్పే. ఏ తొందర చెప్పు, ఏంటిదే? అవజుడు ఎట్లా సిరాకు పడతాడు నా మీకి. ఎంతసేపు పోతే అదేనా? ఏమైందే ఇప్పుడు? ఎవరన్నా వచ్చిండ్రా ఏంది ఇంటికి? ఓర్రాలే, నీ ఇంటికి ఓడతాడరా. నువ్వు పెద్ద వండి పెడతావని అత్తడా? బా ఏమైందే? తలకాయ పాడి ఎక్కువ. గుడిలో కూడా ప్రశాంతంగా ఉన్నది ఇవా? నేను గిట్లా ఇంట్లో ప్రశాంతంగా ఉన్నామనుకుంటున్నావురా? నీ బిడ్డ నువ్వు ఇక్కడ వారేసిపోతే అది కీ 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 అని మొత్తుకున్నట్టే మాతో అయితే ఎరద్దని చూసుకున్నాడు. అవునా?
అయ్యో దాన్ని తీసుకుపోయినా అయిపోతుండే. ఏడేడుతాంది పాపం పిల్ల పనులనే అన్నది మంచిగా లేస్తారనలేదు. ఏందమ్మా అబద్ధాలు చెప్తాను. అక్క నువ్వు లోపలికి వెళ్ళి మాట్లాడు. ఏంది నాకేమన్నా భయమా? అవురన్నాడు ఇంటికి నాడు అంటే ఎవడు చేస్తారా? వంట బూటీ చేస్తా అన్నది కదా. బూటీ చేస్తా అన్నదా? అవును, మీ మ్యారేజ్ డే కదా, నేను మీకోసం వంట చేస్తా అని చెప్పింది. చేసిందిరా చేసింది. కిచిడి అట కిచిడి. కూర లేదు మానలేదు. కిచిడి ఎన్ని రోజులు తింటావురా? పొద్దుగాల మధ్యాహ్నం రాత్రి గదే తింటావా? నేనెందుకు తింటానే, మేము ఇవాళ మొత్తం బయటనే తింటాం. మరి ఏమన్నా తినండి. సరేగా నువ్వు అయితే ఇంటికి నాడు. ఓ ఏడ్చేది ఎడతాంది మనసులో ఆడతలేదు నాకు. సరే. పోరాడు చూసినావే తుక్కు తుక్కు తిడదామంటే దండాన్ని పెట్టేసిండు పోను. పోరేడ్చిందన్నా అనిపిస్తలేదు సిగ్గులేనాడు. హలో రాజు. బేబమ్మ చిన్నది ఏం చేస్తుంది? పడుకుంది రాజు. మీరు అప్పుడు వెళ్ళినప్పుడు పడుకుందంటే ఇంకా లేవలేదు. హాయిగా నిద్రపోతుంది. అవునా, మరి అమ్మ ఏందో ఏడుస్తుంది బాగా అని చెప్పింది. కొత్తగా నేనేం చెప్పాలి, నీకు ఆల్రెడీ తెలిసిందే కదా. అబ్బా ఎంత టెన్షన్ పడ్డా. బేబమ్మ అది గిట్ట లేస్తే వెంటనే నాకు కాల్ చేయి. ఎత్తుకుంటలే అని అనుకోకు, నీకు చేత కాదు. సరే రాజు, వెంటనే ఫోన్ చేస్తానులే. ఏం రోగం రా దానికి, మంచిగా ఉంటే ఏమైతుంది? గుడికోత కూడా ఒరవకుండా ఉండుడేంది? దాన్ని తీసుకొస్తా నేను చూసుకోకపోయినారా చిన్నారిని? ఏమో గాడుంచి వచ్చినావు. చిన్నతమ్మ చూసుకుంటానంది. బేబమ్మ చూసుకుంటా అన్నదే, ఆమె చూసుకుంటా అన్న అద్దు అంటే ఎట్లుంటుంది చెప్పు. దాన్ని కూడా ఇటు పట్టుకొస్తా అయిపోవు. మీరు కార్లో రాలేరు కదా, బండి మీద వచ్చినా. ఇద్దరిని చూస్తా ఉంటే ఎంత చూడముచ్చటగా ఉన్నారా. దాని కళ్ళు మండ. దానికి ఎప్పుడు మీ మీదనే. కొడుకు కోడలు మంచిగా ఉండాలని ఉండనే ఉండదు దానికి. దాని గురించి ఎందుకే నీకు, దాని గుణమే అంత. ఏం చేస్తాను చెప్పు. ఎప్పుడు వస్తుందట మరి మీ చెల్లె? ఆ బంటి మీనాక్షి వాళ్ళు పోయిందట. ఇక మీ చెల్లె వస్తుంది ఎప్పుడో, ఇక ఆస్ట్రేలియా పిన్నిని చూడడానికి. ఎప్పుడు అన్నారా అని. నీకేమైతుంది రాజు? ఆవు నీకేమైతుందిరా, అది అత్తేంది రాకపోతే ఏంది? మన ఇంట్లో ఉంటావా చేస్తావా? వండి వారిసి పెట్టాల్సింది ఇదేనా? ఇప్పుడు ఇంక కొంచెం ఎక్కువనే చూసుకోవాలి. సురేష్ అనే దగ్గర జాబ్ చేస్తున్నాడు కదా రాజు. ఆవు ఆవు ఇంకా పోజులు కూడా కొడతారు. ఇంకా పని మనిషి ఉండనే ఉండే. దాన్ని ఇంత హెల్ప్ చేయమను, ఇంత వండాడ వారేలేవే. ఇక అది ఉన్నా లేకున్నా వీళ్ళైతే గవ్వే వంటలు చేయమంటారు కదా. చేస్తా పెద్దమ్మా, నేను చెయ్యకుండా ఎప్పుడు ఉండాలి. కోరికలు మస్తు కోరుతుంది. ఏది అడుగుతా చేసి పెడతా. ఇక మరీ అతి వేయద్దు. ఇవి రెండు చేసినామా ఆడ పెట్టినామా గంతే. మళ్ళీ అడుగుతా రేపు ఎత్తా అని చెప్పాలి. చీర ఎలా ఉంది పెద్దమ్మా? రాజు తెచ్చిండు. ఆడు నన్ను పట్టుకపోయిండే షాప్ కి అది కొనుక్కరాడానికి. అవునా, మీరు తెచ్చారా? నేను కాదు, నన్ను పట్టుకపోయిండు. నాకు తెలియదు కదా చీరల గురించి. సెలక్షన్ అయితే వాడే చేసిండు. నేను వేరే కలర్ది తీసుకోమన్నా, వాడే నా రానికి ఈ కలర్ది లేదు ఇదే కొంటా అని పట్టు తెచ్చిండు. ముద్దుగా కనబడతానవే, ఈ కలర్ మంచిగా సూట్ అయింది నీకు. ఈ ఇంటికి పోడేనారా? ఇవాళ మొత్తం నా పిల్లని బయట తిప్పుతా. ఎందుకురా బయట? వీడికి అత్త ఏమో మంచిగా బిర్యానో ఏదో ఒకటి చేసి పెడుతుంది కదా. చిన్నదాన్ని పట్టుకొని ఏం తిరుగుతారు? ట్యాప్కోసారి ఇక్కడికి వచ్చుకుంటూ పోతాం. దాన్ని ఉంచుండి సపడేక. టాప్కోసారి వచ్చుకుంటా పాలించుకుంటా పోండి. ఈ ఐడియా మంచిగా ఉంది కానీ ఏమంటావు రాని? నీ ఇష్టం రాజు. అమ్మను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉంచుదాం. ఆవు అది బెస్ట్. అది కూడా సంబరపడుతుంది, దాన్ని ఆడించుకుంటా కూర్చుంటది. మరి ఏం తెమ్మంటావే? నీకు పార్సల్ తెచ్చి మేము బయట తింటాం. మాకెందుకురా, వంట ఏనే ఎత్తి దానికి నన్ను బియ్యం పెడితే అయిపోయా. ఇవాళ స్పెషల్ ఉండాలి కానీ చికెన్ 65 లాంటివి ఏమన్నా తీసుకొస్తా. ఏమద్దు, నాకు తినబుద్ధి కాదు. ఇగో రాని వాళ్ళ అమ్మకు కూడా గంతగానం ఇంట్రెస్ట్ ఏముంటది. కావాలంటే ఇంత చికెన్ పట్టుకరా, కర్రీ చేసి పెడతా. సాయంత్రం గిట్ట తినేరు. మళ్ళా వంట చేసుకుంటూ కూర్చుంటావా అని? అది వచ్చిందంటే చిన్నారిని అదే ఎత్తుకొని కూర్చుంటది. నేనేం చెప్తారా పాపం, ఇటు మీ అమ్మ ఇటు నేను ఒక్కలమే. బోర్ కొడుతుంది ఇంట్లో. ఇంటి పక్క కన్నా లేదు మీ అమ్మ వాళ్ళది. రోజు ముచ్చట పెట్టచ్చంటే మనిషికి ఒక ఆడున్నాం. మా బర్రెదైతే ఇంటి నిండా గంత మంది ఉంటే ఎంత సంబరంగా ఉండాలి. ఎప్పుడు ఏదో ఒకటి ఒరుకునుడు కొట్లాడు ఇదే పని. అటు స్వప్నకు గంతే, ఇటు దీనికి గంతే. ఇంటి నిండా జనాలు. ఒంటరితనం ఎప్పుడున్నారు వాళ్ళు? ఇంకా కొట్లాటల మీదకి వెళ్ళి. నిజమే పెద్దమ్మ మీరు అనేది. అందరు కావాలనుకున్న వాళ్ళకు గిట్లుంటది. ఎవరద్దు నేను ఒక్కదాన్నే ఉంటా అనుకుంటారు. స్వప్న అని మా అత్త లాంటి వాళ్ళు. అసంటి వాళ్ళకి ఇంటి నిండా మనుషులు ఉంటారు. నేను కూడా రావాలి ఇక ఒకసారి.
దాని చెల్లని చూడ్డానికి. సరే సరితక్కో గీడికి వచ్చినావు. ఎంత ముద్దుగున్నవే రాని, ఎంత సూపర్ ఉంది చీర. ఏడగొన్నవే? నీకెందుకు? అగో రాజు అవుతానలేడిగా, రాజు తీసుకొచ్చిండే. పెద్దమ్మ రాజు ఇద్దరు కలిసి పోయిందట. ఎక్కడ తెచ్చిండే? సూపర్ ఉన్నది చీర. సూపర్ ఉన్నది చీర కాదు, నా రాణి. మంచిది. నేను నిన్ను అడిగిన రాజు, మీ ఇద్దరికి హ్యాపీ మ్యారేజ్ డే. గీడికి వచ్చినవేంది ఆయన? ఏం మాటలు రావి, కూర్చో సరిత. నేను వెళ్ళాలి పెద్దమ్మ, మా అమ్మయ్య బయట వెయిట్ చేస్తున్నాడు. అయ్యో మామయ్య రమ్మనకపోయినావే లోపలికి? ఇక రాడు, బలవంతంగా ఉన్నాడు అక్కడ. లేకపోతే నేను పోతే మళ్ళా ఫోన్ చేస్తా అన్నాడు. ఇంటికి పోయిందే, నువ్వు లేవని చెప్పింది బేబీ ఆంటీ. ఎక్కడికి పోయిందంటే బొంబాయి పెద్ద ఇంట్లో ఉన్నారు కావచ్చు అన్నది. వచ్చిన సారీ, నీకు అలా చెప్పుడు మర్చిపోయినా నేను. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. చిన్ని కన్నా నిడిచిపెట్టి వచ్చినవానే, తీసుకొస్తే ఏమైతుంది? దేనికి దాని కొడుకు మీద పానం కొట్టుకుంటాందేమో పాపం. నీకు నేనద్దు గానే, ఎప్పుడు చిన్ని కన్నైనా కావాలి. ముద్దుగున్నవే. రాజు పండుగ చేసుకో ఇక. చేసుకుంటా చేసుకుంటా. ఒక్కరోజు ఏంది, రోజు నాకు పండుగనే. అబ్బో, దాని మీద చేది, దానికి భుజం నొప్పి పెడుతుంది. ఏం చేపట్టుకుంటావు? నా పిల్లం నా ఇష్టం. లేవు రాజు, పిచ్చి పిచ్చి చేయకు. మేము ఏమనుకోం, తీయండి. నేను పోతాను ఇక, మళ్ళా మామయ్యని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. అప్పుడప్పుడు వస్తేందే సరిత. ఇక రాని వాళ్ళ ఇంటికి పోతేనే మా అత్త ఓ వేస్తుంది. గీడి దాకా రానిస్తుందా నన్ను? ఏ పాపం మీ అత్త ఏమంటది? మంచిదే గాని. అబ్బో, పైకి మంచిగా మాట్లాడుతుంది. ఎట్లా టార్చర్ అయినా అట్లా టార్చర్ చేస్తుంది. సరేనే, స్వీట్ తెపోవే. ఏమద్దు తిని స్వీటు, దగ్గులేస్తుంది. నేను స్వీట్స్ ఎక్కువ తినా. ఓ బిర్యానీ కాదు, మటన్ కర్రీ కాదు, ఓ పార్టీ ఇచ్చలేదు కానీ స్వీట్ ఇచ్చి పంపుతాడట. నేనేమన్నా చిన్న పిల్లని అనుకుంటున్నావా, జెండా ఎగరేసి స్వీట్ పట్టుకుని పోవడానికి? ఏందక్క ఇది, నీ కోడలేనా? పని మనిషి లెక్క ఉంటది కదా, గిట్ట తయారైంది. డ్రెస్సులట చీరలట అవుతాండా అని నా బిడ్డ చప్పున ఉండేదుండే, అని రోజు తిప్పుతుండే. డ్రెస్ వాడే కొనుకొచ్చిందా? వాడే కొనుకొచ్చిండు. ఇంకా నువ్వు చీరలో చూడలేవు. చీర మార్చుకొని డ్రెస్ వేసుకొని వచ్చింది చూసినావా? దాని వేషం పొరగాళ్ళు చిన్న ఉన్నప్పుడు అవసరమా ఈ వేషాలు బండ్ల మీద తిరుగుకుంటా? ఇంత పడి ఏదో ఒకటి తినక మ్యారేజ్ డేనట, మ్యారేజ్ డే. ఇదేంటక్క గింత అందంగా ఉంది? ఏం అందంగా ఉంటది? అందం అంటే నీది, అందం అంటే నాది. రానమ్మకు నా దృష్టి కలిగేటట్టుంది. జాగ్రత్త అమ్మా. సరే, మెల్లగా ఎక్కువ. నేను ఎత్తుకోనా మా చిన్నారిని? కూర్చున్నాక తీసుకోండి. అవును, బూటికి కూర్చోండి అమ్మా మీరు ముందు. అగ చూడే అని మీద మీద పడుకుంటా ఎట్లా కూర్చుంటాందో. దానికి సిగ్గు అన్నది లేదు. రాజు బలేదాన్ని పట్టిండు. ఇది గింత మంచిగా ఉంటది అనుకోలే, ఎప్పుడు చూడలేనండి దీన్ని. అయినా నువ్వు గట్టెట్లా పంపుతాను అక్క? ఇంట్లో వంటోడి ఎత్తాడు, పనోడి ఎత్తాడు. చెప్తే ఇంటాను రానే. పోని రేపటి నుంచి చెప్తా దాని సంగతి. నువ్వు ఇట్లా అలవాటు చేయొద్దక్క. అలవాటు చేస్తే నేను ఎత్తి మీద ఎక్కి కూర్చుంటారు. మరి ఏం చేసుడే? అమ్మ జాగ్రత్త. మంచిగా పట్టుకున్నావా? పట్టుకున్నా బూటి. స్టార్ట్ అయినావే. బాయ్ అమ్మా. మనకు బాయ్ కూడా చెప్తలేదు చూడు. అమ్మ బాయ్, పిన్ని బాయ్. అది చూడు, చెప్తానన్నలేదు మనకు. చెప్పే అమ్మకు. నేను చెప్పా, నువ్వు నాడు. చెప్తే ఏమైతుంది? మళ్ళీ చెప్పనన్న లేదని అదొక టార్చరు. ఆల్రెడీ ఇంట్లో చెప్పినా, నువ్వు నాడు రాజు. నన్ను ఏమన్నావు చెప్పన్నా? అద్దద్దు, ఇప్పుడు పంచాయతీ పెట్టకే ప్లీజ్. నీ ఇష్టం. ఎంతమంది పాపిష్టికాలు పడ్డాయో ఏమో. సాయంత్రం వచ్చినాక జిట్టు నింపేయాలి, రేపన్నా నింపేయాలి. అయ్యో మీకేమైందమ్మా? నోరు తెలిసి చూడబడుతుంది. అత్తమ్మ, ఇప్పుడు ఎలా ఉంది అల్లుడు? ఇప్పుడు బానే ఉన్నాను అత్తమ్మ. నొప్పులు అవి ఇవి తగ్గాయా? ఇప్పుడు ఓకే. ఒకసారి కూర్చోండి అత్తమ్మ, మీతో కొంచెం మాట్లాడాలి. కూర్చోండి అల్లుడు. ఇదేంటి 2 కోట్ల గురించి అడుగుతాడా ఏంటి నన్ను? బిజినెస్ గురించి నన్ను డైరెక్ట్ గా అడిగితే నేనేం చెప్పను? నాకేం తెలీదు, మావయ్యని అడగండి అని చెప్తాను. బ్రేక్ఫాస్ట్ అయిందా అత్తమ్మ? అయింది అల్లుడు. మీకు ఇప్పుడు అంతా ఓకే కదా? మీ రూమ్ ని కొంచెం మేకోవర్ చేద్దాం అనుకుంటున్నాను. అయ్యో, ఎందుకు అత్తమ్మ ఇప్పుడు? మీరు ఇప్పుడు ఉంటున్న రూము ప్రియాంకది. దానికి ఆ రూమ్ అంటే ఇష్టం, అందుకే అందులో ఉంది. యాక్చువల్ గా మీరు యూఎస్ వెళ్ళిపోతారు కదా అని కొన్ని రోజుల మందమే అనుకున్నాను. ఆ సామాన్లు, కాటు అన్ని పాతవే. మ్యాట్రెస్ ఒకటి కొత్తది కొన్నాను. నాకు అదే ఉంది అత్తయ్య.
యుఎస్కి వెళ్ళిపోవాలని. కానీ ప్రియా గురించి ఆలోచిస్తున్నాను. నాకు మీరు ఇక్కడ ఉంటేనే ఇష్టం అల్లుడు. అక్కడ ఎక్కడికో వెళ్ళి ఒంటరిగా ఎందుకు? కావాలంటే వెళ్ళాలనిపిస్తే ఎప్పుడైనా వెకేషన్ కి వెళ్ళొచ్చు, అంతేగాని పర్మనెంట్ గా అక్కడ ఉంటే నాకైతే నచ్చదు. నేను అదే ఆలోచిస్తున్నాను అత్తయ్య. ప్రియాంక వెళ్దాం అంటుంది, కానీ తన మనసు మొత్తం ఇక్కడే ఉంటుంది. అక్కడ మా ఇంటికి తీసుకెళ్లలేను, ఇక్కడికి కూడా రాకపోతే ఎలా అని చాలా బాధేస్తుంది. ఎంతైనా లోన్లీగా ఫీల్ అవుతారు కదా అత్తయ్య. హస్బెండ్ ఉంటే ఉంటాడు, కానీ అవును అల్లుడు, మీరు చెప్పేది కరెక్టే. మీకు ఇక్కడ ఉండడం ఇష్టమేనా? నాకదంతా ఏం లేదు అత్తయ్య. అది కాదు అల్లుడు, మీకు మా ఇంట్లో ఉండడం ఇష్టమేనా అని అడుగుతున్నాను. ప్రియాంక సంతోషమే నా సంతోషం కదా అత్తయ్య. తను ఏదంటే అదే. మీకు ఏదైనా ఇబ్బంది అవుతుందా? నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ దగ్గరలో ఒక ఫ్లాట్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. మీకు కూడా కొంచెం ప్రైవసీ ఉంటుంది కదా. ఆ ఏమో అత్తయ్య, ఒకసారి ప్రియాంకని అడుగుదాం. నేను మీ అందరి కోసమే కదా అత్తయ్య ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ వేరే ఫ్లాట్ లో ఉండడం అంటే మళ్ళీ లోన్లీగా ఫీల్ అవుతుంది ప్రియాంక. మీకు ఇష్టం ఉంటేనే అల్లుడు, దానికి ఇష్టం లేకుండా ఎందుకు? కానీ అది ఎందుకు అద్దంటది? పోదామనే అంటది. ఇక్కడ ఉంటే అందరితో పాటు మేము ఉంటాం, అక్కడికి పోతే మొత్తం నాన్నే టార్చర్ చేస్తుంది, టార్గెట్ చేస్తుంది. నా పెళ్ళాం పిల్లల దగ్గర కూడా ఎప్పుడైనా పోవచ్చు, ఈడ మీ దగ్గర ఇడిచిపెట్టి. అక్కడ ఉంటే దానికి అన్ని అనుమానాలు స్టార్ట్ అవుతాయి. అట్లనే మీనాక్షిని ఇడిచిపెట్టి నేను అక్కడికి ఎట్లా పోతా? నువ్వే. ఆ ఏదో మాట్లాడాలన్నారు. ఏం లేదు అత్తయ్య, మీ గురించే. నా గురించా? అదేంటంటే మీరు బాధగా ఉంటే ఇంట్లో అస్సలు బాగుండదు అత్తయ్య. మీరు హ్యాపీగా ఉంటేనే మాకు మంచిగా అనిపిస్తుంది. నాకేమైంది అల్లుడు? నేను బానే ఉన్నాను. లేదు అత్తయ్య, మీనాక్షి వాళ్ళు వెళ్ళినప్పటి నుంచి మీరు అసలు మామూలుగా ఉండట్లేదు. వాళ్ళు వెళ్ళే టైంకి కూడా చాలా ఏడ్చారంట. ఎందుకో అల్లుడు, నాకు మీనాక్షి అంటే చాలా ఎఫెక్షన్. అంటే మేము యుఎస్ వెళ్ళేటప్పుడు కూడా ప్రియాంకను వదిలేటప్పుడు అలాగే ఏడుస్తారనుకోండి, కానీ అది చాలా దూరం కదా అత్తయ్య. ఇది దగ్గరే కదా, ఒక 15 days లో వచ్చేస్తారు. నువ్వు అంటే అయిపోతాయి చూడండి. ఏమో అల్లుడు, ఫస్ట్ టైం కదా దాన్ని విడిచిపెట్టి ఉండడం. నా చెల్లి చనిపోయినప్పటి నుంచి దాన్ని అసలు ఎప్పుడూ విడిచిపెట్టలేదు నేను. అది చాలా సెన్సిటివ్. తల్లి లేదన్న బాధ ఎప్పుడు ఉంటుంది దానికి. అందుకే దాన్ని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేదు ఇంతవరకు. ఎప్పుడు దాన్ని కనిపెట్టుకుంటూనే ఉండేదాన్ని. కాలేజ్కి వెళ్ళాక కూడా మధ్యాహ్నం ఒకసారి వెళ్ళి చూసొచ్చేదాన్ని. నాకెందుకో అలా అయిపోయింది. మరి అది భయమో తెలీదు, దానికి ఏమైనా అవుతుందనో తెలీదు. నా చెల్లిని తనలో చూసుకుంటున్నాను. ఇంకా నేను ఏం చెప్పినా ఎవరికి అర్థం కాదు. అది నాకు మాత్రమే తెలుస్తుంది. ఎలా చెప్పాలో కూడా తెలీదు. నాకు తెలుసు అత్తయ్య మీ బాధ. నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను. అందరూ ఏదోలో చూస్తున్నారు మిమ్మల్ని, కానీ నాకు మాత్రం చాలా బాధేసింది మీరు ఏడ్చారంటే. అసలు మీరు ఎంత స్ట్రాంగ్ అత్తయ్య. ఏ చిన్న ప్రాబ్లం అయినా ఇట్టే సాల్వ్ చేస్తారు. మా ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా మీకే చెప్తాము. అలాంటిది మీరు ఇలా ఉండేసరికి నాకైతే అస్సలు నచ్చలేదు అత్తయ్య. ఇప్పుడు ఓకే అల్లుడు, ఒక రోజు గడిచిపోయింది కదా. మీరు అలా రోజులు లెక్క పెట్టుకుంటూ అస్సలు ఉండదు అత్తయ్య. తను అక్కడ ఎంజాయ్ చేస్తుంది, చేయనివ్వండి. మీరు ఫోన్లో మాట్లాడినా మీ బాధ తనకి తెలుస్తుంది. హ్యాపీగా ఉండండి. మీనాక్షి చిన్నపిల్ల కాదు కదా, తను అన్నీ అలవాటు చేసుకోవాలి. ప్లీజ్ అత్తయ్య, నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, మీరు ఎప్పట్లాగే స్ట్రాంగ్గా ఉండండి. మా అందరికీ మీరే కొండంత ధైర్యం. అలాగే అల్లుడు, మీరేం దాని గురించి ఆలోచించకండి. ఏదో అలా. మీరైతే రెస్ట్ తీసుకోండి. టాబ్లెట్స్ ఇంకా వాడుతున్నారా? లేదత్తయ్య, ఆపేశాను. కాకపోతే కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయంతే. సరే అత్తయ్య, నా మనసులో మాట చెప్పేశాను, ఏం అనుకోకండి. పర్లేదు అల్లుడు, అలా అనుకోవడం ఎందుకు? మనం అందరం ఒక ఇంట్లో వాళ్ళమే కదా. మీకు ఇలా మాట్లాడే హక్కు ఉంటుంది. థ్యాంక్స్ అల్లుడు. ప్రియాంక ఎటుపోయింది? నేను చూడలేదు అల్లుడు. లేచిందా? ఆ లేచి బయటకు వచ్చింది. మీనాక్షి వాళ్ళ రూమ్ చూడాలి అది ఇది అంది. ఎప్పుడు చూడలేదట పాపం. అవునా? ఆ, అది ఎప్పుడు వెళ్ళిందని? అప్పుడప్పుడు మీనాక్షి కోసం వెళ్తూ ఉండేది.
మొత్తం చూసిందో లేదో. ఎటు వెళ్ళింది మరి? అది లాక్ చేసి ఉంటుంది కదా. అవును అల్లుడు, అది లాక్ చేసి ఉంటుంది, పైకి వెళ్ళరు దానికి. మరి ఎక్కడికి వెళ్ళిందో నేను చూస్తాను అత్తయ్య. ఏంటి తను ఇలా మాట్లాడుతున్నాడు? ఎప్పుడు లేంది. ఏదో పైకి నేను అలా మాట్లాడుతున్నానే కానీ ఇతని మీద నాకు రెస్పెక్ట్ మొత్తం పోయింది. మీనాక్షితో అతని బిహేవియర్, ఇంకొకరు అయితే నేను వాళ్ళని చంపేసి ఉండేదాన్ని. ఇతను ఇలా మాట్లాడితే అప్పుడప్పుడు అదే అనిపిస్తుంది, నిజంగానే బై మిస్ లో పట్టుకున్నాడేమో దాన్నని. అయినా అంత సోయి లేకుండా ఎలా ఉంటారు? తాగేసున్నాడా? తాగిన మత్తులో అలా చేశాడా? ఏంటో. అమ్మయ్య, ఆ 2 కోట్ల గురించని టెన్షన్ పడ్డాను. డబ్బుదేముంది కానీ వీళ్ళ మీద నాకు అస్సలు నమ్మకం లేదు. బలవంతంగా అడిగితే చేసేదేముంటుంది, ఇవ్వాల్సి వస్తుంది. మెన్ను గది ఒకసారి దగ్గరుండి క్లీన్ చేయించాలి. చెట్లకి వాటర్ పోస్తున్నారో లేదో. రాజేశ్వరి ఆంటీ, ఏమ్మా ఇక్కడేం చేస్తున్నావు? మీతో కొంచెం మాట్లాడాలంటే అందుకే ఇక్కడికి వచ్చాను. చెప్పు ఏమ్మా. ఇంతకీ నువ్వు ఇంట్లో వాళ్ళందరికీ కనిపిస్తావా? కనిపించను. నీకు మీనాక్షికి ఇద్దరికి కనిపిస్తాను. మరి బంటికి? ఇప్పుడైతే ఎవరికి కనిపించను ఆంటీ, మీ ఇద్దరికి. దేని గురించి? ఈ రోజు మీరు కొంచెం హ్యాపీగానే ఉన్నారు కదా? అవును, నిన్నుతో మాట్లాడితే ఓకే అనిపిస్తుంది. నువ్వు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నా? మీ అల్లుడు నాగార్జున గురించి. నాగార్జున గురించా? అతని గురించి నీకు తెలుసా? తెలుసా ఆంటీ. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అతను బిజినెస్ కోసం డబ్బులు అడుగుదామని చూస్తున్నాడు కదా? అవును అమ్మా, 2 కోట్లు కావాలంట. మరి అంత డబ్బు ఇస్తే ఎలా హ్యాండిల్ చేస్తారోనని టెన్షన్ గా ఉంది. ఇవ్వడానికి ఏం పర్లేదు, అసలు ఇవ్వద్దాంటీ. ఎందుకు? ఒకవేళ వాళ్ళు బిజినెస్ లో సక్సెస్ అవుతే? మీరు ఇవ్వలేదు కాబట్టి ఇలా ఉన్నాం, లేకపోతే ఎక్కడికో వెళ్లే వాళ్ళం. అంటే ఆంటీ, అసలు అతను బిజినెస్ పెట్టాలని కూడా అనుకోవట్లేదు. ఏంటి, నిజమా? అవును, అతను డబ్బు స్వార్థం కోసం అడుగుతున్నాడు. బిజినెస్ పెట్టకుండా ఎలా ఇస్తాము? అతని ప్లాన్ ఏంటంటే ఇప్పుడు మాత్రమే కాదు, 2 కోట్లు అడుగుతాడు. తర్వాత దానికి తక్కువైందని, దీనికి తక్కువైందని ఇంకా కోట్లు అడుగుదామని చూస్తున్నాడు. ఏం చేస్తాడు అతను కోట్లతోని? అసలు అతను వాటితో ఏం చేద్దాం అనుకుంటున్నాడు? బిజినెస్ కాకుండా మరేంటి? అతనికి వేరే అవసరాలు ఉన్నాయంటే అందుకే అంకుల్ చెప్పేశాడు ఇవ్వడం కుదరదని. బిజినెస్ ప్లాన్ చూపిస్తేనే ఇస్తానన్నాడు. కానీ బిజినెస్ ప్లాన్ ఏదో ఒకటి తెచ్చి చూపిస్తే అంకుల్ అలా ఈజీగా నమ్మడు. వెళ్ళి చెక్ చేస్తాడు, డే బై డే గ్రోత్ చూస్తాడు. అయినా 2 కోట్లు ఒక్కసారి ఇవ్వనని చెప్పాడు. స్వయంగా తానే ఇన్వెస్ట్మెంట్ పెడతానన్నాడు. ఏ రోజు ఏది అవసరమో, ఏది కొనాలో తనతోనే, వేరే ఇంకెవరిని నమ్మడు. వాళ్ళు ఇంకో ప్లాన్ కూడా వేశారంటీ. 2 కోట్లు ఇవ్వకపోతే ఆస్తులు పంచేయమని అడుగుదాం అనుకుంటోంది నీ కూతురు ప్రియాంక. నా కూతురు ప్రియాంక అలా ఉందా? ఆస్తులు కావాలా? ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు? అసలు ప్రియాంకకి ఏమైంది? అడగబోయేది మీ కూతురు మాత్రమే, అడిగించేది మాత్రం మీ అల్లుడు నాగార్జున. ఆస్తులు పంచమని అతను అడుగుదాం అనుకుంటున్నాడా? ఆంటీ, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. ప్రియాంక లైఫ్ రిస్క్ లోనే ఉంది. ఆస్తులన్నీ తన పేరు మీద రాయించుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు ఆ నాగార్జున. అదెలా కుదురుతుంది? రాస్తే నా కూతురు పేరు మీద రాస్తాను, అతని పేరు మీద ఎందుకు రాస్తాము? ప్రియాంకని మ్యానిపులేట్ చేస్తాడు, రాయించుకుంటాడు. మీరు ప్రియాంక పేరు మీద ఆస్తులు రూపాయి రాసినా సరే బురదలో కాలేసినట్టు. మీరు జాగ్రత్తగా ఉండండి ఆంటీ, ఇది చెప్పడానికి వచ్చాను నేను. నువ్వు చెప్పేది నేను నమ్మాలా? నీ మాటలు విని ప్రియాంకని నేను దూరం చేసుకుంటానేమో. మీరు చూడండి, జరగబోయేది అదే. ఇప్పుడు మీతోటి అతడు అంత తీయగా ఎందుకు మాట్లాడాలో తెలుసా? ఇప్పుడు అంకుల్ని అడగడానికి వెళ్తున్నారు ఇద్దరు. అంకుల్ మీ మీద వేసాడు అనుకోండి, మీరు ఓకే చెప్పడానికి మిమ్మల్ని కూల్ చేశాడంతే. చూడండి ఆంటీ, ఇప్పుడు ఏం జరగబోతుందో. నాకు అతని గురించి తెలుసు, అతని మాటలు కూడా నేను విన్నాను. బాయ్ ఆంటీ. ఎమ్మా, ఏంటి ఎమ్మా ఇలా చెప్తోంది? ఆస్తులు తన పేరు మీద రాయించుకోవడం ఏంటి? ఎమ్మా
నిజమే, ప్రియ పిచ్చిది. ఒకవేళ నాగార్జున ఫ్రాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడా? ఇప్పుడు నేను నాగార్జున గురించి తనకేం చెప్పినా వినదు. వెంటనే ఈయనతో మాట్లాడాలి. ఆస్తుల గురించి అడిగితే వెంటనే నో చెప్పమనాలి. అయినా ప్రియాంక లైఫ్ రిస్క్ లో ఉంది అంటుంది. అసలు ఏంటి అతను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు కదా. మమ్మీ, ఏమైంది మమ్మీ, అంత సీరియస్ గా ఉన్నావు? ఏం లేదు ప్రియా, ఏదో ఆలోచిస్తున్నాను. నాగార్జున అయితే నీ గురించి ఎంత బాధపడుతున్నాడో. పాపం నాగ్ని ఎవరు అర్థం చేసుకోరు, కానీ అతడు ఎప్పుడు ఈ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాడు. నువ్వు మీనాక్షి వెళ్ళినప్పుడు ఏడ్చావని చెప్పాను అంతే. అప్పటి నుంచి ఒకటే పాపం, అత్తయ్య అత్తయ్య అత్తయ్య. చాలా మంచోడు మమ్మీ నాగ్, మీకెవరికి అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు కాదని ఎవరన్నారులే. ఇక్కడ కూర్చొని మీనాక్షి గురించి ఆలోచిస్తున్నావా? అదేం లేదు, ఇల్లు క్లీన్ చేయించాలి. వాళ్ళు లేరు కదా, ఈజీ అవుతుందని అనుకుంటున్నాను. ఒకసారి తీసివ్వు మమ్మీ. నేను అసలు మీనాక్షి వాళ్ళ ఫ్లోర్ చూడలేదు. చాలా సార్లు వెళ్ళావు కదా ప్రియా, చూడలేదా? నేను వెళ్ళిన ప్రతిసారి ఆమె హస్బెండ్ అక్కడే ఉంటాడు. నేను అక్కడ డోర్ దగ్గర ఉంటాను అంతే, హాల్లో. మళ్ళీ వెంటనే బ్యాక్ వచ్చేస్తాను. హాల్ చూసాను అంతే. ఇప్పుడు ఏంటి ఎన్ని డీటెయిల్స్ అడుగుతున్నావు? ఇస్తావా ఇవ్వవా? అదేం లేదు, ఎందుకు ఇవ్వను? థ్యాంక్ గాడ్, మీనాక్షి రూమ్ లోకి నువ్వెందుకు వెళ్తావని స్వప్నను అనుమానించినట్టు నన్ను కూడా అనుమానిస్తావు అనుకున్నా. ఎక్కడున్నాయి కీస్? ఇస్తానుండు.